Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు మనం డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్స్ దీని గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మనకి రెండు రకాలైనటువంటి ఉంటాయి. ఒకటి టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, రెండోది మెర్రిక్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. ఇవన్నీ కూడాను పీస్ రేట్లో మాత్రమే వస్తాయి. అంటే ఏంటి, మనం యూనిట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దానికి సంబంధించినవి ఈ పీస్ రేట్లు అనమాట. అదే మనం టైంని ఆధారంగా చేసిన క్యాలిక్యులేట్ చేసే ఏంటది ప్రీమియం బోనస్ ప్లాన్స్, హాల్సీ ప్రీమియం ప్లాన్, రోవన్ ప్రీమియం ప్లాన్. అలాగే మనం ఏంటి ఇక్కడ యూనిట్ రేట్ అంటే ఏంటి, టైం స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమా లేదా ఆర్డినరీ పీస్ రేట్ సిస్టమ్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసాం కదా, దాని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి రెండు వస్తాయి అనమాట. అవి ఒకటి టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టము, రెండోది మెర్రిక్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. ఓకే, దీంట్లో ఫస్ట్ ఇది మనం ఇప్పుడు టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ దాని గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, టైలర్ అనేది ఒక అమెరికన్కు చెందినవారు అనమాట. ఆయన దీన్ని కనిపెట్టారు, అందుకని దీని పేరు టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. ఓకే, టైలర్ భేదాత్మక పీస్ రేటు పద్ధతి అని అంటారు తెలుగులో. ఓకే, టైలర్ భేదాత్మక పీస్ రేటు పద్ధతి అని అంటుంటారు. ఇతని యొక్క అభిప్రాయం ప్రకారంగా ఏంటంటే, ఈయన కార్మికులకు ఇచ్చేటువంటి బోనస్లు అనేవి లేదా కార్మికులకు ఇచ్చేటువంటి సంపాదన అనేది రెండు రకాలుగా ఇవ్వాల్సి ఉంటుంది అంటారు. ఒకటి బిలో స్టాండర్డ్ అంటే తక్కువగా వాళ్ళు కనుక మనం ప్రామాణికంగా కొంత యూనిట్లు అనేవి మనం నిర్ణయిస్తుంటాం. ఆ ప్రామాణికంగా అంటే స్టాండర్డ్ ప్రొడక్షన్ అనేది ఒకటి మనం నిర్ణయిస్తాం అనమాట. దానికంటే కూడాను తక్కువగా కనుక ఎవరైతే కనుక ప్రొడ్యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఆర్డినరీ పీస్ రేట్లో 80% వరకు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంటారు. అలాగే మనం నిర్ణయించినటువంటి ఆ స్టాండర్డ్ ప్రొడక్షన్ అంటే ప్రామాణిక ఉత్పత్తి కంటే కూడాను ఎక్కువగా కనుక ఎవరైతే కనుక ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళకి ఆర్డినరీ పీస్ రేట్లో 120% వరకు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన సూచిస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి, ఇక్కడ ప్రామాణిక ఉత్పత్తి అనేది ఒకటి నిర్ణయిస్తారు. దానికి ఎక్కువ కనుక ఉత్పత్తి చేస్తే ఎక్కువ పీస్ రేట్ వస్తుంది, తక్కువ ఉత్పత్తి చేస్తే తక్కువ పీస్ రేట్ వస్తుంది అనమాట. దాన్ని ఆధారంగా చేసుకుని ఇది ఉంటుందన్నమాట. దీన్ని టైలర్ని ఆయన కనిపెట్టారు కాబట్టి ఇక్కడ మనకి టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేటు పద్ధతి అని అంటుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఇది మనకి స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్ అది కనుక్కుంటాము. ఓకే, అది ఫస్ట్ పాయింట్. స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి కనుక్కుంటాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ వర్కర్స్ చేసినటువంటి యాక్చువల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఏంటి అనేవి కూడా అక్కడ ప్రాబ్లంలో ఉంటాయి, అవి సెకండ్ పాయింట్. ఈ రెండింటిని కంపేర్ చేసుకుని అప్పుడు మనం పీస్ రేట్లు అనేవి నిర్ణయిస్తాం. అంటే థర్డ్ పాయింట్ ఏంటనమాట, పీస్ రేట్లు కనుక్కోవాలి. ఆ పీస్ రేటు కనుక్కోవాలంటే దాంట్లో ఫస్ట్ది ఆర్డినరీ పీస్ రేటు కనుక్కోవటం. తర్వాత ఫోర్త్ పాయింట్, ఈ ఆర్డినరీ పీస్ రేటు మీద 2 రేట్స్ ఉన్నాయి. ఒకటి 80% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, కాబట్టి ఆర్డినరీ పీస్ రేటు మీద 80% అంటే 80% క్యాలిక్యులేట్ చేయాలి, అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్, అలాగే 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ అంటే ఆర్డినరీ పీస్ రేట్ మీద 120% అనేది క్యాలిక్యులేట్ చేయటం అనేది ఫిఫ్త్ పాయింట్. అప్పుడు దాని ప్రకారంగా మనం ఇక్కడ ఎర్నింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఈ 5 పాయింట్స్ దీంట్లో ఉంటాయి. ఓకే, ఐ రిపీట్ అగైన్. ఫస్ట్ పాయింట్ స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్ కనుక్కోవాలి. అంటే ప్రామాణిక యూనిట్లు అవి కనుక్కోవాలి. రెండోది యాక్చువల్ యూనిట్స్ని ఈ ప్రామాణిక యూనిట్స్ తోటి కంపేర్ చేయాలి. థర్డ్ పాయింట్ ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేటు కనుక్కోవాలి. ఫోర్త్ పాయింట్, ఈ ఆర్డినరీ పీస్ రేటు మీద 80% అంటే సాధారణ పీస్ రేటు మీద 80% క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే ఫిఫ్త్ పాయింట్, దీని యొక్క ఆర్డినరీ పీస్ రేట్ మీద 120% అంటే సాధారణ పీస్ రేట్ మీద 120% క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ 5 పాయింట్స్ దీంట్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూడండి. టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్.
ఓకే, దీంట్లో మనకి ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రాబ్లంలో మనకి పర్సంటేజ్ కనుక ఇచ్చేస్తే అవే తీసుకుంటాం. ఏమీ చెప్పకపోతే మనం ఆర్డినరీ పీస్ రేట్లో 80%, అలాగే ఆర్డినరీ పీస్ రేట్లో 120%. ఓకే, ప్రాబ్లం ఇస్తే కనుక అవే తీసుకుంటాం. ఓకే, వచ్చండి బిలో స్టాండర్డ్ అవుట్పుట్ అంటే మనకు ఉత్పత్తి కంటే తక్కువగా ఉన్నప్పుడు 80% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేట్లో 80%. అబోవ్ స్టాండర్డ్ అవుట్పుట్ మన యొక్క ఉత్పత్తి కంటే కూడాను ఎక్కువగా ఉన్నప్పుడు 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్, అంటే సాధారణమైనటువంటి పీస్ రేట్లో అది 120% అనేది ఉంటూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ స్టేట్ పీస్ రేట్ సిస్టమ్ అండ్ టైలర్స్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఏ అనే వర్కర్ ఉన్నాడు, అలాగే బి అనేటువంటి వర్కర్ ఉన్నాడు. వాళ్ళిద్దరివి కూడాను స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్, స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్ అన్నా ఆర్డినరీ పీస్ రేట్ సిస్టమ్ అన్నా రెండు ఒకటే, అంటే సాధారణ పీస్ రేట్ పద్ధతి. రెండోది టైలర్స్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, అంటే టైలర్ యొక్క భేదాత్మక పీస్ రేట్ పద్ధతి. ఈ రెండు పద్ధతి ప్రకారంగా మన ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్, ఈ కింది వివరాల నుండి క్యాలిక్యులేట్ చేయండి. నార్మల్ రేట్ పర్ అవర్, ఒక గంటకి రేట్ ఎంతంట? 1 రూపీ 80 పైసా. ఒక గంటకి రేటు 1 రూపీ 80 పైసా. స్టాండర్డ్ టైం పర్ యూనిట్, ఒక యూనిట్ అంటే ప్రామాణికమైనటువంటి కాలం ఒక యూనిట్కి అంటే ఎంత అనమాట? ఒక యూనిట్కి ప్రామాణిక కాలము 20 సెకండ్లు, 20 సెకండ్స్, సెకండ్లో ఇచ్చారు. డిఫరెన్షియల్స్ టు బి అప్లైడ్, భేదాత్మకలు ఎలా ఉండాలి? 80% ఆఫ్ పీస్ రేట్ బిలో స్టాండర్డ్, అంటే తక్కువ ప్రామాణికం ఉన్నప్పుడు ఆర్డినరీ పీస్ రేట్లో 80% ఇవ్వాలి. 120% ఆఫ్ పీస్ రేట్ ఆర్ అబోవ్ స్టాండర్డ్, అంటే ప్రామాణికం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 120% అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వర్కర్ ఏ ప్రొడ్యూసర్స్ 1300 యూనిట్స్ పర్ డే అండ్ వర్కర్ బి ప్రొడ్యూసర్స్ 1500 యూనిట్స్ పర్ వీక్. అంటే ఏ అనే వర్కర్ ఏమో 1300 అతను ప్రొడ్యూస్ చేశాడు. ఓకే, వర్కర్ బి అనేవాడేమో 1500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఓకే, ఇది ప్రాబ్లం. దీనిలో మనం ఇప్పుడు సొల్యూషన్ చేయాలి. ఓకే చూడండి, సొల్యూషన్. ముందు మనం వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. వర్కింగ్ నోట్స్లో మీకు చెప్పాను కదా, మనం క్యాలిక్యులేట్ చేసినవి ఏంటనమాట? 5 పాయింట్స్. ఒకటి స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్, ఇవన్నీ కూడా పర్ డేకి కానీ పర్ వీక్ కానీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, వీక్ అంటే కనుక పర్ వీక్ క్యాలిక్యులేట్ చేయండి, డే అంటే కనుక పర్ డేకి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే, ఒక రోజుకి ప్రామాణికమైనటువంటి ఉత్పత్తి మనం కనుక్కుంటున్నాం. ఇవి దేంట్లో ఉండాలి? ఇవన్నీ కూడా యూనిట్స్లో ఉండాలి. ఇవన్నీ కూడా పీస్ రేట్లు అంటున్నాం కాబట్టి ఏంటనమాట? యూనిట్స్లో ఉండాలి. ఓకే, పర్ డేకి యూనిట్స్ ఎంత అనేది చూద్దాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? స్టాండర్డ్ టైం పర్ యూనిట్, అంటే ఒక యూనిట్కి ప్రామాణికమైన కాలం ఎంత ఉన్నదంట? 20 సెకండ్స్. ఇది వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ 20 సెకండ్స్, ఈ సెకండ్స్ని ముందు మనం దాన్ని మినిట్స్లోకి మార్చుకోండి. అలాగే చూడండి, చేంజ్ ఇంటూ మినిట్స్, దాన్ని మినిట్స్లోకి మార్చుకోండి. అక్కడ ఒక సెకండ్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి అన్నమాట? ఒక మినిట్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్ అవునా? కాబట్టి ఇక్కడ మనకి చూడండి 20 సెకండ్స్కి ఒక యూనిట్ అవుతుందన్నారు. కాబట్టి 20 సెకండ్స్కి 1 మినిట్ అయితే 60 సెకండ్స్కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసాం. 60 × 1/20 3 మినిట్స్. ఓకే, వాళ్ళు ఇచ్చింది సెకండ్స్లోకి ఇచ్చారు. ఆ సెకండ్స్ని మనం ఇప్పుడు దేనిలోకి మారుస్తున్నాం? మినిట్స్లోకి మారుస్తున్నాం. అంటే 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. కాబట్టి వాళ్ళు ఇచ్చిందేమో సెకండ్స్, ఆ సెకండ్స్ని మనం ఇప్పుడు మినిట్స్లోకి మారుస్తున్నాం అనమాట. 20 సెకండ్స్కి 1 యూనిట్ అయితే 60 సెకండ్స్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. ఎన్ని వచ్చినాయి మనం? 3 మినిట్స్. అంటే 1 మినిట్కి ఎన్ని వచ్చినాయి అనమాట? 3 యూనిట్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ చేంజ్ ఇంటూ అవర్. ఇప్పుడు మినిట్స్ని మనం అవర్స్లోకి మారుస్తున్నాం. 1 అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 మినిట్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏమో మినిట్స్లో ఉన్నది. ఆ మినిట్స్ని మనం ఇప్పుడు అవర్స్లోకి మారుస్తున్నాం. అంటే ఎలా అవుతుంది? 1 మినిట్కి 3 మినిట్స్ అయితే 3 యూనిట్స్ అయితే 60 మినిట్స్కి ఎంత? ఓకే, ఇక్కడ మనకు వచ్చిన ఆన్సరు మినిట్లో ఉన్నది, దాన్ని అవర్లోకి మారుస్తున్నాం. అంటే 1 అవర్కి 60 మినిట్స్ అనమాట.
కాబట్టి మనకి ఇప్పుడు 1 మినిట్కి 3 యూనిట్స్ అయితే 60 మినిట్స్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. 60 × 3/1 ఎన్ని వచ్చినాయి అనమాట? 180 యూనిట్స్. అంటే 1 అవర్కి ఎంత వచ్చిందనమాట? 180 యూనిట్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు దీన్ని పర్ డేకి మార్చాం. ఇప్పుడు పర్ డేకి చూడండి, మినిమం అవర్స్ పర్ డే. వాళ్ళ ప్రాబ్లంలో మనకి రోజుకి కనీసం ఒక వర్కర్ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? 8 అవర్స్. ప్రాబ్లంలో మనకి ఇన్ని అవర్స్ అనేది ఇచ్చేస్తారు. ఒకవేళ ఏమీ చెప్పకపోతే రోజుకి కనీసం ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? 8 అవర్స్ అనేవి వర్క్ చేయాలి. కాబట్టి మినిమం అవర్స్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు 8 అవర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇందాక వచ్చింది ఏంటి? మనం అవర్స్లోకి వచ్చినాయి. ఈ అవర్స్ని ఇప్పుడు మనం డేలోకి మారుస్తున్నాం. రోజుకి కనీసం 8 అవర్స్ వర్క్ చేయాలి. దేర్ఫోర్ 1 అవర్కి 180 యూనిట్స్ అయితే 8 అవర్స్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు ఎంత వచ్చింది? 180 × 80/1 1440 యూనిట్స్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇదంతా దేనికోసం చేసాం? స్టాండర్డ్ ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి మనకి ఇవ్వలేదు. స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే యూనిట్స్ అనేవి మనకి ఇవ్వలేదు. అది క్యాలిక్యులేట్ చేయడం కోసమని మనం ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇప్పుడు దేర్ఫోర్ స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు 1440 యూనిట్స్. ఓకే, ఇంకా యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత మనకి తెలుసు కదా. వర్కర్ ఏదేమో 1300 యూనిట్స్, వర్కర్ బీదేమో 1500 యూనిట్స్. కాబట్టి అవి కూడా మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నాయి. కాబట్టి అవి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయగలం. ఓకేనా. ఇప్పుడు సెకండ్ పాయింట్, ఆర్డినరీ పీస్ రేట్ క్యాలిక్యులేట్ చేయమన్నాం, అవునా? కాబట్టి ఆర్డినరీ పీస్ రేట్ చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్. నార్మల్ రేటు పర్ అవర్ అంటే గంటకి సాధారణమైన రేట్ ఎంత అన్నారు? 1 రూపీ 80 పైసా. ఇప్పుడు స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ అవర్ ఒక గంటకి స్టాండర్డ్ ప్రొడక్షన్ ఎంత అన్నారు? 180 యూనిట్స్. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం అది. ఇప్పుడు చూడండి, 180 యూనిట్స్కి 1 రూపీ 80 పైసా అయితే 1 యూనిట్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేసాం. 1 రూపీ 80 పైసా ఇంటూ 1/180 ఎంత వచ్చింది? 0.01 పైసా. ఓకే, ఇప్పుడు ఆర్డినరీ పీస్ రేట్ ఎంత వచ్చిందనమాట? 0.101 పైసా. ఓకే, ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చిందేంటి? ఇప్పుడు ఆర్డినరీ పీస్ రేట్లో బిలో స్టాండర్డ్, అబోవ్ స్టాండర్డ్ అన్నాం. కాబట్టి బిలో స్టాండర్డ్కి ఎంత ఇవ్వాలన్నాం? 80% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్. 80% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ అన్నాం. కాబట్టి 0.01 ఇంటూ 80/100 ఎంత వచ్చింది? 0.008 పైసా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమొస్తుంది? ఇప్పుడు అబోవ్ స్టాండర్డ్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకి 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ అన్నాం. కాబట్టి అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత పే చేయాలన్నమాట? అప్పుడు 0.01 ఇంటూ 120/100 అప్పుడు 0.012 ఓకే పైసా. ఇది వచ్చిందనమాట. ఈ విధంగా మనం స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే ప్రామాణిక ఉత్పత్తి ఒక రోజుకి క్యాలిక్యులేట్ చేసాం. యాక్చువల్ ప్రొడక్షన్ పర్ డే ప్రాబ్లంలోనే ఇచ్చేశారు, అది మనం క్యాలిక్యులేట్ చేయగల. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఆర్డినరీ పీస్ రేట్ సాధారణ పీస్ రేటు క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, 80% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ సాధారణ పీస్ రేట్లో 80% క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ సాధారణ పీస్ రేట్లో 120% అది కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇదంతా వర్కింగ్ నోట్స్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే చూడండి, స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్ ఆర్ ఆర్డినరీ పీస్ రేట్ సిస్టమ్, సాధారణ పీస్ రేటు పద్ధతి. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు O ఇంటూ R. ఓ అంటే ఏంటి? యూనిట్స్ ప్రొడ్యూస్డ్ అంటే ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు. R ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్, ఒక యూనిట్గా అయ్యేటువంటి రేటు. ఇప్పుడు వర్కర్ ఏది చూడండి, ఓ అంటే ఏంటి? యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు. వర్కర్ ఏ ఎన్ని యూనిట్స్ ఉత్పత్తి చేశాడు? 1300 యూనిట్లు. R ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్ అంటే ఒక యూనిట్గా అయ్యేటువంటి రేటు. ఇక్కడ ఒక యూనిట్గా అయ్యేటువంటి రేట్ ఎంత? 0.01 అంటే ఇదేంటిది? ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేటే ఇక్కడ వేసుకున్నాం. దేర్ఫోర్ ఇక్కడ ఎర్నింగ్స్ సంపాదన ఈజ్ ఈక్వల్ టు 1300 ఇంటూ 0.01 అంటే ఎంత వచ్చిందనమాట? 13 రూపీస్. అలాగే వర్కర్ బిది O ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఉత్పత్తి చేసిన యూనిట్లు. అతను ఎన్ని ఉత్పత్తి చేశాడు? 1500 యూనిట్స్. అలాగే R ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్, ఒక యూనిట్కి అయ్యేటువంటి రేటు ఎంత? అది 0.01 అంటే ఇది ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేటు.
దేర్ఫోర్ ఎర్నింగ్స్ సంపాదన 1500 ఇంటూ 0.01 ఎంత వచ్చిందనమాట 15 రూపీస్. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. టైలర్ భేదాత్మక పీస్ రేట్ పద్ధతి దాని ప్రకారంగా ఎలా ఉంటుందో చూడండి. ఎర్నింగ్స్ ఆఫ్ వర్కర్ ఏ యొక్క సంపాదన చూడండి. ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే, ప్రామాణిక ఉత్పత్తి ఒక రోజుకి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? అది 1440 యూనిట్స్. ప్రామాణిక ఉత్పత్తి ఒక రోజుకి 1440 యూనిట్స్. అలాగే యాక్చువల్ ప్రొడక్షన్ పర్ డే, వాస్తవంగా అతను ఒక రోజుకి ఎన్ని ఉత్పత్తి చేశాడు? 1300 యూనిట్లు ఉత్పత్తి చేశాడు. అంటే మనం నిర్ణయించిందేమో 1440, కానీ అతను ఎన్ని చేశాడు? 1300 చేశాడు. అంటే ఎక్కువ చేశాడా తక్కువ చేశాడా? తక్కువ చేశాడు. తక్కువ ఉత్పత్తి అనేది చేశాడు. అదే ఇక్కడ మనం రాస్తున్నాం. కాబట్టి అతనికి ఎక్కువ పీస్ రేట్ వస్తుందా తక్కువ పీస్ రేట్ వస్తుందా? తక్కువ పీస్ రేటే వస్తుందన్నమాట. అదే మనం ఇక్కడ నోట్లో రాసాం. నోట్ హిజ్ ప్రొడక్షన్ ఈజ్ బిలో స్టాండర్డ్. అతని యొక్క ప్రామాణిక ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నది. సో 80% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ ఈజ్ అప్లైడ్. అందువలన అతనికి సాధారణమైనటువంటి పీస్ రేట్లో 80% మాత్రమే వస్తుంది. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 1300 ఇంటూ 0.008. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా, 80% ఆఫ్ బిలో ఆర్డినరీ పీస్ రేట్ అనేది అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. 0.008 ఎంత వచ్చింది? 10.40 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఎర్నింగ్స్ ఆఫ్ వర్కర్ బిది చూడండి. స్టాండర్డ్ ప్రొడక్షన్ పర్ డే, ప్రామాణిక ఉత్పత్తి ఒక రోజుకి అతని యొక్క ప్రామాణిక ఉత్పత్తి ఎంత? 1440 యూనిట్స్. అలాగే యాక్చువల్ ప్రొడక్షన్ పర్ డే, వాస్తవంగా అతను ఉత్పత్తి చేసింది ఎన్ని ఉత్పత్తి చేశాడు? 1500 యూనిట్స్ ఉత్పత్తి చేశాడు. ఇప్పుడు అతను ఎక్కువ ఉత్పత్తి చేశాడా తక్కువ ఉత్పత్తి చేశాడా? ఎక్కువ ఉత్పత్తి చేశాడు. అంటే మనం నిర్ణయించిందేమో 1440, కానీ అతను ఎన్ని ప్రొడ్యూస్ చేశాడు? 1500. అంటే అతను ఎక్కువ చేశాడా తక్కువ చేశాడా? ఎక్కువే ప్రొడ్యూస్ చేశాడు. కాబట్టి అతనికి ఎక్కువ పీస్ రేట్ వస్తుందా తక్కువ పీస్ రేట్ వస్తుందా? ఎక్కువ పీస్ రేటే వస్తుంది. కాబట్టి అతనికి 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ అనేది అప్లై అవుతుంది అనమాట. అదే మనం ఇక్కడ నోట్ రాసాం చూడండి. నోట్ హిజ్ ప్రొడక్షన్ ఈజ్ అబోవ్ స్టాండర్డ్. అతని యొక్క ప్రామాణిక ఉత్పత్తి ఎక్కువగా ఉన్నది. సో 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ ఈజ్ అప్లైడ్. అందువలన సాధారణ పీస్ రేట్లో 120% వరకు అతనికి అప్లై అవుతూ ఉంటుంది అనమాట. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సంపాదన ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ 0.012. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా 120% ఆఫ్ ఆర్డినరీ పీస్ రేట్ అని, అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం అనమాట. 0.012. అప్పుడు వచ్చింది ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. 18 రూపాయలు అనేది అతని యొక్క ఎర్నింగ్స్ అనేవి వచ్చినాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మెర్రిక్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్ దీని గురించి నేర్చుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.